హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే పొంగల్ ఆఫ్టర్. మా అబ్బాయికి అయితే లడ్డు తినాలనిపించిందని నేనైతే లడ్డూని ప్రిపేర్ చేశాను. ఇది నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి. పక్క కొలతలతో మీకైతే చేసి చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ఆ కప్పుతో నేను 2 కప్పుల శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇంకా ఇదైతే మిల్లి ఆడిచ్చిన పిండి అయితే బాగుంటుందండి. నేను అప్పటికప్పుడు చేశాను కాబట్టి స్టోర్లో తెచ్చేసుకున్నాను. అంత క్వాలిటీ ఉండదు. మనము మన ఇంట్లో పప్పు ఆడించుకుంటే మట్టుగా అది బాగుంటుంది. మీరు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే అలా ఆడించుకోండి. ఇగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు అయితే మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చాలా బాగా వచ్చింది. ఇంకా తర్వాత అందులో షుగర్ తీసుకున్నాను పాకం పట్టడం కోసం. అయితే 2 కప్పుల షుగర్నే తీసుకున్నాను. 2 కప్పుల పిండికి 1.5 కప్పు వరకు వాటర్ వేసి అయితే ఇది తీగ పాకం వచ్చినంత వరకు అయితే మనం మరిగించుకోవాలండి. చూడండి, జాగ్రత్తగా అయితే పాకం తీసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. పాకంలోనే ఉంటుంది అంతానా. మనకి 2 వేళ్ళ మధ్య పెడితే ఇలాగా దారంలాగా సాగాలి. అలా వచ్చినట్టయితే సరిపోతుంది. ఇగోండి, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లడ్డు ఎంత బాగా చేస్తానని. నిజంగా చాలా బాగా వచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా ఈ కొలతలతో అయితే ట్రై చేయండి. నెక్స్ట్ బూందీ కొట్టించానండి. అది కట్టెల పొయ్యి మీద అయితే బూందీ వేసుకున్నాను. ఆల్రెడీ 2 వాయిలు తీసేసాను, వీడియో తీయలేదు. నా దగ్గర బూందీ కొట్టేది లేదు. మన అన్నం వార్చుకుంటాం కదా అండి, దాంతో అయితే బూందీ వేసాను. మనం ఆయిల్ అయితే బాగా మరిగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది, పొంగుతాయి. నేనైతే కొద్దిగా వెంటనే వేయడం వల్ల అయితే రౌండ్గా రాలేదు, కానీ లడ్డూలు అయితే చాలా బాగా వచ్చినాయండి. చూడండి, ఫస్ట్ 2 ఆయిల్ అయితే బాగా వచ్చినాయి. ఆ టైంలో మేము వీడియో తీయలేదు. ఇలాగా మొత్తము పిండిని అయితే బూందీ కట్టించేసానండి. అసలు చాలా టైం ఏం పట్టలేదు, కొద్దిగా కనుక త్వరగానే చేసేసాను. పక్కనే పాకం పెట్టుకున్నాను. మర్చిపోయాను, పాకంలో యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అది నా వీడియోలో అయితే క్లిప్ మిస్ అయింది. ఇంకా నా తర్వాత మా అబ్బాయి లాస్ట్లో కొద్దిగా ఉంటే వాడు వేస్తానని వేసేసాడు. ఇంకా అంతే, అలాగా కొద్దిగా వేసేసుకున్నామండి. కట్టెల పొయ్యి మీద ఏంటంటే కాలు పీక్కుండా వండుకోవచ్చు. ఇగోండి, ఎంత చక్కగా ఉండలేని అలాగని పంచదారలాగా ఏమీ కనిపించలేదు. లడ్డూలు ఏంటంటే మనం సరిగా పాకం తీసుకోకపోతే వైట్ కలర్లో అయిపోతాయి నెక్స్ట్ డేకి కూడా. కానీ నెక్స్ట్ డే కూడా ఎలా చేసామో అలానే ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.